తెలంగాణ శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. సార్ అసెంబ్లీలో బట్టలిప్పి కొడతా అన్న వాళ్ళకేమో రూల్స్ వర్తించవు, మాకు రూల్స్ వర్తిస్తాయి. హౌస్ లో మాత్రమే హౌజే అధ్యక్ష. బయట హౌస్ గురించి గౌరవప్రదమైన హోదాలో ఉన్న వాళ్ళు బట్టలు ఊడదీసుకోతామంటేనేమో అభ్యంతరం ఉండదు అధ్యక్ష. రూల్స్ దానికి అభ్యంతరం ఉండదు అధ్యక్ష. ఎవరి పేరు తీసుకోకుండా మాట్లాడితే అభ్యంతరం ఏంది అధ్యక్ష? వారికో చట్టం మాకో చట్టం అధ్యక్ష. చట్టం అధికార పార్టీ వాళ్ళ చుట్టమైందా అధ్యక్ష? ఏంది అధ్యక్ష ఇది? నీ ప్రశ్న మీద నీ సప్లిమెంటరీ అడుగు కాదు అధ్యక్ష, నాకు మాత్రమే రూల్స్ వర్తిస్తాయి అధ్యక్ష. బట్టలు ఊడ తీసుకోవటం, అసెంబ్లీలో అన్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడారు. మంత్రి గారు అబ్జెక్షన్ చెప్పాలి కదా, ఇక్కడ ఉన్న మంత్రులు అబ్జెక్షన్ చెప్పాలి కదా, ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదు. నాకేనా చట్టం అధికార పార్టీకి చుట్టమైందా అధ్యక్ష? అధ్యక్ష మీ అనుమతితో తప్పకుండా మాట్లాడతాను అధ్యక్ష, దానికి ఏమి ఇది లేదు. నేను ఏమంటున్నానంటే, సరే మాకు ఒక చట్టం వాళ్ళకు చట్టం ఉంది, అంబేద్కర్ గారు రాశారు, అధికార పార్టీ ప్రతిపక్ష వాళ్ళు అంటే నేనేం చేయలేను అధ్యక్ష. మరి వారు అదే సభలో మరి వారు మాట్లాడి వారు కూడా ఉన్నారు పెద్దలు, వారు అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష. చూసిన ఇంకా అదే చెప్పబోతున్నాను, ఇంకా ఇంకా మాట్లాడుతున్నాను 10 ఏళ్ళు చూసామని అధ్యక్ష. ఇబ్రహీంపట్నంలో సంబంధించి వారు కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించారు పార్లమెంట్ సభ్యులుగా. ఇప్పుడు సరే ఫ్యూచర్ సీటా, ఫోర్త్ సీటా, ఫార్మా సీటా అధ్యక్ష. గతంలో మేము ఫార్మాసిటీ కోసం ల్యాండ్ యాక్విజిషన్ చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ పెద్దలందరూ కూడా, వెంకటన్న కూడా అక్కడ ఎంపీ గారు కాబట్టి సార్ నేను కూడా చెప్పాను, నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆ భూములు వాపసు ఇస్తామన్నారు అధ్యక్ష. మరి ఏ అవసరం కోసం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ చేస్తూ ఉన్నారు అధ్యక్ష? మేము ప్రభుత్వంగా ఉన్నప్పుడు చాలా దూరదృష్టితో ప్రపంచంలోనే కరోనా వస్తే అధ్యక్ష వ్యాక్సిన్ అందించిన చరిత్ర మనది అధ్యక్ష. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఫార్మాసిటీకి ల్యాండ్ అక్విజిషన్ చేశాము అధ్యక్ష. కాంగ్రెస్ నాయకులుగా ఆ రోజు వాళ్ళకి ల్యాండ్ వాపసు ఇచ్చేస్తామని మాట్లాడారు. ఇప్పుడు ఆ ల్యాండ్ ఇస్తున్నారా, లేదా అదే ల్యాండ్ ఫ్యూచర్ సిటీ చేస్తున్నారా, లేదా ఫ్యూచర్ సిటీకి ఇంకా వేరే అక్విజిషన్ చేస్తున్నారా? ఒకటి అధ్యక్ష. ల్యాండ్ అక్విజిషన్కు వ్యతిరేకంగా మాట్లాడిన గత నాయకులు, ప్రస్తుత పాలకులు రైతులను ఊచలు లెక్కించి మరీ భూములు తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. మీరు చూశారు, మీరు రైతు నాయకులుగా, రైతులంటే మీకు బాగా ప్రేమ, మీకు తెలుసు. లగచర్ల ఉదాహరణ మనం తీసుకున్నాం అధ్యక్ష, అక్కడ చూసాము కూడా మనం. కాబట్టి నేను అవన్నీ ప్రస్తావించకుండా నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే, మీరు ఇప్పటి వరకు ఫ్యూచర్ సిటీకి సంబంధించి అధ్యక్ష అక్కడ రోడ్లు వేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద నేనంటేనే వాళ్ళు కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు, కార్లు తిరుగుతూ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తిరుగుతూ ఉన్నారు, అక్కడ అసైన్ ల్యాండ్ తక్కువ రేటుకు తీసుకుంటూ ఉన్నారు, ఒక విమర్శ వస్తూ ఉంది అధ్యక్ష. దానికి సమాధానం చెప్పాల్సింది విజ్ఞప్తి చేస్తాం. మా గౌరవ శాసన మండలి సభ్యులు రాజు గారు తప్పకుండా మేము కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, వారు శాసనసభలో అక్కడ ఉండాలని. సో ఆ సందర్భంలో అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా సమాధానం ఆ విధంగా చెప్తాం. మరి వారి నాయకులు అందరూ కూడా మొన్న కూడా వారు టికెట్ అడిగినట్టు తెలుసు, కానీ మాకు వారి శాసన మండలిలో సార్ అధ్యక్ష, ఇది పెద్దల సభ అధ్యక్ష, ఆదర్శనీయంగా ఉండాలని మేమందరం కూడా శాసన సభకు సంబంధించిన సభ్యులుగా శాసన మండలిలో ఒక సిస్టమేటిక్గా మీ ఆధ్వర్యంలో ప్రశ్నకు సమాధానం దొరికే విధంగా మీరు సభను నడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. సార్ డెఫినెట్లీ వారు అన్న 2 పదాలకు సంబంధించి వారు వాపసు తీసుకున్నారు కనుక, అదేవిధంగా మరి చైర్మన్ గారు దాన్ని కవిత గారు రికార్డు సీనియర్ సభ్యులు మీరు ఎలా రన్నింగ్ కామెంటరీ చేయడం బాగుండదు. నో, దట్ ఈస్ నాట్ ద వే. పెద్దల సభ ఆ విధమైన గౌరవం ఉండాలి, గౌరవం ఉండే కార్యక్రమం. నేనేం చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఒకటి మీ అందరూ మీరు పెద్దల సభ అని చెప్తా ఉన్నాను సార్, మీరు అందరూ మాకు పెద్దలు. సో ఆ మర్యాదను కూడా మేము ఆశిస్తాం.